విదేశీ బానిసత్వంతో ఇంకా చట్టాలు మొదలుకుంటే పాఠాలు కూడా ఆ యొక్క విదేశీ మరి ఆ మెకాలయ విద్యా విధానాన్ని కొనసాగించడం చాలా దౌర్భాగ్యం. అందుకనే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టి 2020 సంవత్సరం నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశంలో ఉండేటువంటి ఈ ధర్మాలు ఏ రకంగా మరి పాటుపడ్డాయో వాటి చరిత్రను కూడా తెలుపుతూ మరి ఈరోజు మోదీ గారు గత సంవత్సరం నుంచే వీర బాల దివస్గా వారు ఏదైతే దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని మరి దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసిన త్యాగాలు భావితలకు స్ఫూర్తి ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఒక చిన్న కోరిక కూడా గారు వీర బాల దివస్ గా షహజాదీ మరి షహాద్ దివస్గా కాబట్టి దీన్ని నామకరణం చేయాలని చెప్పారు. తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుగా తీసుకెళ్తాను. వారి కోరిక మేరకు ఈరోజు నిజంగా వారు బాలురు కాదు పిల్లలు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం శౌర్యత్వం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వారు ఒక బాబాగా ఒక గొప్ప కీర్తిగా వ్యక్తుల చరిత్రను మనకు తెలుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది, చింతిస్తూ ఉన్నాం. అందుకనే భావి తరాలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో ఇవాళ మేము కూడా పాల్గొనడం, మేము కూడా ఇవాళ మా జీవితం ధన్యంగా మేము భావిస్తున్నాం. మా భావి తరాల పిల్లలు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.